సంబంధించినటువంటి రిజల్ట్స్ చూస్తే కేసీఆర్ పాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని మనం ప్రశ్నించినప్పుడు ఉంది అనే వాళ్ళ సంఖ్య 39.39%, లేదు అనే వాళ్ళ సంఖ్య 42.42%, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య 18.18%. అంటే దాదాపుగా కూడా ఇక్కడ ప్లస్ ఎంత ఉందో మైనస్ కూడా అంతే ఉంది. 50-50 అభిప్రాయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇది ఎంత మారిన దాన్ని బట్టి మిగతాది కూడా మారే అవకాశం అయితే కనపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అని మనం అడిగినప్పుడు ఉన్నామనే వాళ్ళ సంఖ్య 30%, లేరు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 70%. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల ప్రజలు సంతృప్తిగా లేరు. దానికి కారణాలు అనేకం. గతంలో రైతు బంధు పేరుతోటి టైంకు డబ్బులు వచ్చేవి, రైతు పెట్టుబడికి సాయంగా అందించారు, కానీ ఈసారి లేట్ అయింది. దానితో పాటు యూరియా కొరత, దానితో పాటు విత్తనాల కొరత, ఇప్పుడు అన్నిటికి మించి ధాన్యం సేకరణ గతంలో కూడా ఇబ్బంది పడ్డారు. సో మళ్ళీ ధాన్యం సేకరణ ఎలా చేస్తారో ఏమో అన్న భయం అయితే రైతుల్లో కనపడింది. సో దాని రిజల్ట్ సంబంధించి మనం చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అన్నప్పుడు 25 మార్కులేమో 15% ఇచ్చారు, 50 మార్కులేమో 69.69% ఇచ్చారు, 75 మార్కులేమో 15.15% ఇస్తే 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎవరు లేరు. సో 50 మార్కులు ఇచ్చే వాళ్ళ సంఖ్య అధికంగా ఉంది. సో 50 మార్క్స్ అయితే పడ్డట్టు మనం 50+ పడ్డట్టు అయితే గమనించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాలకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చా అంటే ప్రజలు చెప్పేది అవును అనే వాళ్ళ సంఖ్య 24%, కాదు అనే వాళ్ళ సంఖ్య దాదాపు 76%. సో ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగ యువత కాంగ్రెస్ పార్టీకి చాలా ప్లస్గా అండదండగా ఉంది గతంలో 2 సంవత్సరాల ముందు. కానీ 2 సంవత్సరాల తర్వాత నిరుద్యోగ యువతలో అసంతృప్తి మొదలైంది. అది వ్యతిరేకతగా కావాలని బీఆర్ఎస్ కోరుకుంటుంది. వ్యతిరేకత రాకముందే అసంతృప్తిని తగ్గించే పనిలో కాంగ్రెస్ ఉండాలి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకు అనంటే ఉద్యోగాలకు సంబంధించి ప్రజలు ముఖ్యంగా యువత ఎంతో ఆశతో ఉన్నారు. నిరుద్యోగ యువత కుటుంబంలో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్లు రావాలి, వెంటనే నోటిఫికేషన్లు వస్తాయి, తమ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, తమ కుటుంబాలు బాగుపడతాయని వాళ్ళు భావిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతోంది. అప్పుడు కేసీఆర్ను ఇందుకోసం వ్యతిరేకించారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ పట్ల అసంతృప్తి అయితే మొదలైందని మనం గమనించవచ్చు.